నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని సీఎం వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సుగాలి ప్రీతి తల్లి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని పవన్ ని కోరిన ప్రీతి తల్లి. తమకు న్యాయం చేయాలని పవన్ కు వినతి పత్రం ఇచ్చిన ప్రీతి తల్లి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కి ఆమోదం. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఏపీ ప్రభుత్వం. బందర్కు మణిహారంలా నిలిపే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాఖ్య. పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకి పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడతానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత, ఏ ప్రాంతాలు ఇండస్ట్రియల్ క్లస్టర్ కి అనుకూలంగా ఉన్నాయనే అంశాలపై చర్చ జరిగింది. కార్యక్రమంలో మంత్రులు టీడీ భరత్, కొండపల్లి శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. సిబిఐ దర్యాప్తుకు అప్పగించమని జీవో ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లకపోవడంపై ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన స్పందన రాలేదని తెలిపారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తన బిడ్డకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందజేశారు. మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలిపారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లే పార్వతి పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదించేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు, బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకి 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్కి నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2024 సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగళవారం కృష్ణా జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు నీటిపారుదల సలహా మండలి చైర్మన్ శ్రీ డికే బాలాజీ గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గనులు, జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 31న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రీతి సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సుదాన్ ఇంతకు ముందు యూపీఎస్ఏసీలో సభ్యురాలిగా ఉండేవారు. ఆమె గతంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవుల్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో కొత్త లిక్కర్ పాలసీపై చర్చించనున్నారు. ప్రస్తుత మద్యం విధానం సెప్టెంబర్ నెలాఖరులోగా ముగుస్తోంది. దీంతో అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చే అధికారులు సమాయత్తంలో ఉన్నారు. బందర్కు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్ ను సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకుల్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయించకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారు. మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలకి శ్రీకారం చుడతాం. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేసాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని ఇవాళ మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా, ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటల లోపు చీకటి పడితే ఆపేస్తున్నారు, అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక కమిటీ కూడా, నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ రేస్ చేసుకోవడం కానీ, ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేదు, టాయిలెట్స్ లేవు, స్నానం చేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటా కూడా లేదు, అవన్నీ కూడా
ఇమీడియట్గా ఏర్పాటు చేసే దానికోసం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో 5 వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీని తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండవాలు కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. వైనాట్ 175 అన్నారు. కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు, కుప్పాన్ని సర్వనాశనం చేశారు అంటూ వారు ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందని వివరించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలోనే మరికొందరు కుప్పం వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు. కుప్పం పాల డైరీలతో నుంచి వ్యవసాయ రంగంతో నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాం. అదే మరి ఆయన కూడా మాకు భరోసా కల్పిస్తున్నారు. ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకోగలుగుతున్న ఒక ఆశతో మేమందరూ కూడా వచ్చినాం. చేయగలుగుతారన్న నమ్మకం మాకుంది. త్వరలో కుప్పంలో వైసీపీ ఖాళీ అవబోతుందా? నమస్తే అండి, నేను డాక్టర్ సురేష్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. వైసీపీ వాళ్ళలాగా తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పం. కానీ కుప్పం నియోజకవర్గంలో దగ్గర 70,000 ఓట్లతో ఈరోజు వైసీపీ ఏదైతే పార్టీకి పడిందో దాన్ని లెస్ దాన్ 25,000, 25,000 కంటే తక్కువ చేసే ఉద్దేశంతోనే ఆ ఒక్క ప్లాన్తోనే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. దాంతో భాగంగానే ఈరోజు దాదాపు 20 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు కలిసి ఈరోజు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. రాబోయే కాలంలో మిగిలిన వాళ్ళ ప్రజాప్రతినిధులందరూ కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం. ఖచ్చితంగా ఈ 70,000 ఓట్లు 25,000 కంటే తగ్గిపోవడం ఖాయం. కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధిలో, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా నెంబర్ 1 నియోజకవర్గంగా ఉండటం, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏమంటారు? వాళ్ళ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు, ఏం చెప్పాడు, మీకేమనిపిస్తుంది? సార్, నేను మఠం పంచాయతీ ఎంపీటీసీ చంద్రప్ప. రేపు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన చేయనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రోజున శ్రీశైలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల, శ్రీశైలం అడవుల్ని గ్రే హౌండ్స్, బాంబు స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజసింగ్ రాణా పరిశీలించారు. అనంతరం సుండిపెంట, ప్రజావేదిక, హెలిప్యాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్స్ తో పోలీసులు సైతం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఉదయం 9:50 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దర్శించుకుంటారు. శ్రీశైల ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సున్నిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చాగోష్ఠి ఉంటుంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుంచి ఇంటి నిర్మాణం చేయిస్తున్నారు. నిర్మాణ పనుల్ని యువ నాయకులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ నేడు పరిశీలించారు. కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు పనులు జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న సమస్యల్ని, ఇబ్బందుల్ని ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి వివరించడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు, ఇబ్బందుల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక నిరుపేద కార్యకర్త కుటుంబం కుంగిపోయి ఉన్న ఒక ఇంటిలో 15 మంది నివసిస్తూ ఉండటాన్ని గమనించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇల్లు కట్టిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గెలిచిన తర్వాత తన సొంత నిధులతో మంచి ప్లానింగ్ తో ఇల్లు కట్టించడం జరుగుతుందని అన్నారు. ఇది కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నాను. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్న వాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు.
పైన వాళ్ళకి నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 ఓవర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్కి అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప కొంచెం ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్న ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. నా యొక్క కోరిక అయితే కొండ ప్రాంతం వాళ్ళకి 24 గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలని. ఎందుకంటే ఒకవాళ్ళు రాత్రిపూట డ్యూటీలకు వెళ్తారు, ఒకవాళ్ళు పగలు డ్యూటీలకు వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చినా కూడా నీళ్లు పట్టుకునే విధంగా ఉండాలండి. వాళ్ళ డ్యూటీలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక బకెట్ నీళ్ళ కోసం. ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ సబ్ ప్లాన్ కనుక ఉన్నట్టయితే ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటివన్నీ అయిపోయాయి. ఆ ఎస్సీ సబ్ ప్లాన్ ఎత్తేయటం వల్లనే మనకి ఈ కొండ ప్రాంతానికి ఇంత ఇబ్బందులు, ఇంత నష్టం వచ్చిందని గమనించుకోవాలి. ఈ రోడ్డే ఒక ఉదాహరణ. నారా చంద్రబాబు నాయుడు గారు 7 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఇస్తే దీన్ని 5.5 కోట్ల రూపాయలు నిర్మాణం చేసి అంతా కూడా సెట్ చేసి ఇంకా 1 కోటి రూపాయల పని ఉండగా వీళ్ళు ఆపేసి ఆ నిధులు రద్దుపరిచారు. దానివల్ల ఏమవుతుంది, దీని మీద బ్లాక్ ట్యాప్ వేయాలి. బ్లాక్ ట్యాప్ అయిపోవడం వల్ల వర్షాలు వచ్చే కొద్దీ కూడా రోడ్డు పాడయ్యే పరిస్థితి. ఇవాళ ఇంకా ఆ ప్రభుత్వంలో గట్టిగా వేశారు కాబట్టి 5 ఏళ్ళు ఆగింది, కానీ లేకపోతే ఇప్పటికే పాడైపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ 1 కోటి రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో చంద్రబాబు గారు ఇచ్చిన ఆ డబ్బుల్ని వీళ్ళు రద్దుపరిచి ఆ డబ్బుల్ని ఆగమాగం చేసేసి ఇక్కడ మాత్రం బ్లాక్ ట్యాప్ పడలేదు. ఇప్పుడిప్పుడే రోడ్డు కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉంది. అందువల్ల ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ప్రత్యేకంగా చట్టం చేశారు. దళితులు నివసించే ప్రాంతాల్లో వాళ్ళకి కనీసం రాష్ట్ర బడ్జెట్ లో కానీ కార్పొరేషన్ బడ్జెట్ లో కానీ 18% నిధులు కంపల్సరీగా ఖర్చు పెట్టాలి. అంటే 1 కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు 100 కోట్లు ఉంటే 18 కోట్లు ఎస్సీ నివాసం ఉన్న ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి. అప్పుడు మేము వర్క్లు ఎత్తుకునే వాళ్ళం ఎక్కడ ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఎస్సీ సబ్ ప్లాన్ పోవటం వల్ల ప్రతి ఒక్క దళితులు కూడా నష్టపోయారు. అందువల్ల మరలా దాన్ని రివైవ్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు. తొందరలో రివైవ్ చేస్తే ఆ నిధుల నిండా తీసుకుని మన కొండ ప్రాంతం అంతా కూడా 24 గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కల్పించాలని మాకు ఉద్దేశం. ఆ ఉద్దేశం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అది నెరవేరుతుందని ప్రగాఢమైన ఆశతో మేమున్నాం. తప్పకుండా వాటిని సాధించి తీరుతామని కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ డివిజన్ లో ఉన్నటువంటి మంచినీటి సమస్యలు కానీ, అదేవిధంగా రోడ్లు, ఇతర మౌలిక సమస్యల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు ఈ సమస్యలను పరిష్కరించడం కోసం అధికారులను వెంటబెట్టుకొని ఈ ప్రాంతం అంతా పర్యటించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాటిని కళ్ళారా చూసి ఈ సమస్యలకు పరిష్కారం సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరూ ఏ విధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ గారి మీద ఒక గట్టి నమ్మకాన్ని పెట్టుకొని 50,000 అఖండ మెజారిటీతో గెలిపించి మా నాయకుడు, మా కష్టాలు కన్నీళ్లు దుడిచే నాయకుడని ఏ విధంగా విశ్వసించారో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా 2019వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆ రోజున ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు చేయించడం జరిగింది. అది రామ్మోహన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా దాన్ని ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని ఆ యొక్క ట్యాంక్ నిర్మాణాన్ని ఆపి పక్కన పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలు మంచినీళ్ళకు కానీ, రోడ్లు, ఇతర లైట్లు కానీ, మౌలిక వస్తువుల విషయంలో అనేక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతినిత్యం ఎలా ఎన్నికలైన దగ్గర నుండి, ప్రభుత్వం కొలువు తీరు దగ్గర నుండి ప్రతిరోజు కూడా
ఈ డివిజన్లు కానీ అన్ని డివిజన్లో కూడా పర్యటిస్తూ మరి ముఖ్యంగా ఈ 5వ డివిజన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి ఇక్కడికి విచ్చేసి ఈ సమస్యలన్నింటి కూడా అధికారులకు దిశానిర్దేశం చేసి ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి పరిష్కార మార్గం చూపించినందుకు 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్వారీ ప్రమాద మృతుల కుటుంబాలకి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై దాసరి భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచికచెల్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరిటాల, దొనబండ, కేతనకొండ, కిలేసపురం గ్రామ పరిసరాలలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్మికుల కోసం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు అక్రమ త్రవ్వకాలకు పాల్పడుతున్నారని దోనేపూడి శంకర్ తెలిపారు. నిరంతరం పర్యవేక్షించవలసిన గనుల శాఖ, కార్మిక శాఖ, క్వారీ యజమానులు మామూళ్ల మత్తుల్లో జోగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. ప్రమాదాలలో అసువులు బాసిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షలు ప్రకటించి అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండపల్లి పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆగస్టు 2న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జరుగుతున్నాయి. జూలై మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా, గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో 3 కార్మికులు సజీవ సమాధి అవడం జరిగింది రాళ్ల మధ్యలో. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. 3 కార్మికులు బలైపోవటం జరిగింది పరిటాల క్వారీ. వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి, ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్ లేబర్ కమిషనర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతున్నాం, ఇవాళ ఎన్నికలు ఉంటే మీరు ఆగేవారా? ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కార్మికులు ఏమైపోతున్నా, సమాధి అయిపోతున్నా, క్వారీలు గోరీలుగా మారుతున్నా, క్వారీలు సమాధులుగా మారుతున్నా. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా రాజ్యమేసినటువంటి పరిస్థితి. అక్రమ తవ్వకాలు, అక్రమ క్వారీయింగ్, అనుమతులు లేకుండా పేలుళ్ళు, ఇవన్నీ కూడా వెరసి ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యంలో 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. 2వ తారీఖున ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో అక్రమ క్వారీయింగ్లు, నష్టపరిహారాన్ని చెల్లించాలని 3 కార్మికులకి సిపిఐ ఆధ్వర్యాన నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేటువంటిది, వాళ్ళ పారిశ్రామిక కాలుష్యం విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఒక విజయవాడ కొండపల్లి పారిశ్రామిక వాటిలో 4000 పరిశ్రమలు ఉన్నాయి. 4000లో 2000 విజయవాడ అయితే, ఆటోనగర్ అయితే
2000 కొండపల్లి పారిశ్రామికవాడ ఇబ్రహీంపట్నం. ఎన్టీపీఎస్ కూలింగ్ కెనాల్ యాష్ కాలువలో పడి సిద్ధార్థ నాయక్ అనేటువంటి బాలుడు చనిపోవటం జరిగింది. ఇంత దుర్మార్గం అండి. ఆ బాలుడు చనిపోతే స్థానిక నాయకత్వం యూటీపీఎస్ యాజమాన్యంతో మిలాఖత్ అయ్యి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించు. మణిపూర్ గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృథుల్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మణిపూర్ రాజధాని ఇంపాల్లోని రాజ్భవన్ లో గల దర్బార్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. मणिपुर की जनता की सेवा और कल्याण में निरत रहूंगा। రక్తదాతలు నిజమైన హీరోలని, నిస్వార్థ సేవకులుగా ప్రాణాలు నిలిపే రక్తదాతలకు వందనాలని తెలుగుదేశం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసు నాయుడు తెలిపారు. మంగళవారం స్థానిక మిల్ జంక్షన్ హాయ్ బేకరీ అధినేత కనుగుల రాము లక్ష్మీల గారాల పట్టి చర్విత జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ ఆధ్వర్యంలో రక్తపు సిరాను అందజేశారు. చర్విత జన్మదినంలో భాగంగా ఒక స్వచ్ఛమైన మనసుతో ఆలోచించి సమాజానికి మంచి చేయాలనే తపనతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం హర్షణీయమని, అందరూ ఇలా ఆలోచిస్తే ప్రతి వేడుకలు రక్తదాతలుగా మారి రక్త కొరత లేని జిల్లాగా నిలుస్తుందని సందేహమిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని సీఎం వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సుగాలి ప్రీతి తల్లి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని పవన్ ని కోరిన ప్రీతి తల్లి. తమకు న్యాయం చేయాలని పవన్ కు వినతి పత్రం ఇచ్చిన ప్రీతి తల్లి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కి ఆమోదం. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఏపీ ప్రభుత్వం. బందర్కు మణిహారంలా నిలిపే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.